స్వామి ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది, ఈ దెబ్బతో పాపపు పనులు మానుతాడు, మా ఐదోతనం నిలబడుతుంది. అందుకని ఈశ్వర ఇప్పుడు నువ్వు మాకు ఇస్తున్న ఐదోతనం ఉందే, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళి ఉంది, మా అమ్మాయి మెళ్ళలో తాళి బాగా నిలబడాలని ఆర్తి చెంది మా నాన్న పెళ్లికొచ్చి ఐదోతనం ఉన్న ప్రతి ఆడదాని మెళ్ళలో మంగళసూత్రం ఒకసారి పెట్టించాడు నా కట్టె ముందు. ఏమో ఏ తల్లి సర్వమంగళాదేవతని మంగళసూత్రంలో అంత ఉపాసన చేస్తుందో అందరి మెళ్ళల్లో పెడితే ఆ తాళిబొట్టులో ఉన్న సర్వమంగళాదేవత యొక్క పాద స్పర్శ తగిలి నా కూతురుకు కూడా పసుపు కుంకాలు పూర్ణంగా ఉంటాయని అంత కష్టపడి మా నాన్న మాకు తాళి కట్టించాడు. కానీ ఇవాళ నువ్వు మమ్మల్ని అనాథాలని చేస్తున్నావు, నువ్వు అనాథనాథుడవు. ఆ పెళ్లి కాదు నిజం, ఇప్పుడు నువ్వు మాకు కానీ పసుపు కుంకాలు భిక్ష పెడితే అది నిజం. అందుకే ఆడది ఒక్కటి మాత్రం ఇలా పుచ్చుకోదు తెలుసండి, పసుపు కాని కుంకం కాని పసుపు తాడు కాని పుచ్చుకుంటే ఇలా పుచ్చుకుంటాడు, ఒడి చాపుతుంది. ఎంత కోట్లు ఉండనివ్వండి, ఈ దేశ సంస్కృతి అక్కడ ఎందుకనో తెలుసా అండి.